సరికొత్త సచివాలయం, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు, 4688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం, వచ్చే నెల 1 వరకు గడువు. రాష్ట్ర పరిపాలన కొలువుదీరే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు వీటిలో రానున్నాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి 3 ప్యాకేజీల కింద విభజించారు. 4688 కోట్ల 82 లక్షల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. నాన్ ఎసిఆర్ ధరలను ఇటీవలే ఖరారు చేయడంతో టెండర్లకు మార్గం సుగమమైంది. వచ్చే నెల 1న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నిర్దేశించారు. సాంకేతిక బిడ్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెరవనున్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో 2703 కోట్లతో టెండర్లు పిలిచారు. వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం 73% ఎగబాకింది. ప్రస్తుతం మొదటి ప్యాకేజీ కింద 1126 కోట్ల 51 లక్షలతో జీఏడీ టవర్ నిర్మాణం. రెండో ప్యాకేజీలో 1897 కోట్ల 86 లక్షలతో 1, 2 టవర్లు, మూడో ప్యాకేజీ క్రింద 1664 కోట్ల 40 లక్షలతో 3, 4 టవర్లు నిర్మించనున్నారు. డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం. ఐకానిక్ టవర్ల ఆకృతులను డయాగ్రిడ్ విధానంలో పోస్టర్స్ సంస్థ రూపొందించింది. అన్నింటికంటే ఎత్తుగా నిర్మించనున్న జీఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం రానుంది. దీని టెర్రస్పై సీఎం ప్రయాణాల కోసం హెలిప్యాడ్ నిర్మించనున్నారు. మిగిలిన 4 హెచ్డీ టవర్లను 39 అంతస్తుల చొప్పున నిర్మిస్తారు. ఐకానిక్ టవర్ల మొత్తం విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. ఈ డిజైన్ కోసం దాదాపు 60,000 టన్నుల స్టీల్ అవసరమవుతుంది. దీనికోసం సిఆర్డీఏ అధికారులు ఇటీవల రాయగడలోని ఉక్కు పరిశ్రమను సందర్శించారు. దీంతోపాటు కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని జిందాల్ కర్మాగారం, తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఎవర్సెండే కంపెనీకి చెందిన వర్క్షాపులను పరిశీలించారు. రాయగడలో స్టీల్ కొని, బళ్ళారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి నిర్మాణంలో వినియోగించనున్నారు.